కర్నూలులో గణేష్ నిమజ్జనం సందర్భంగా శోభయాత్ర సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కర్నూలు నగరంలో ఒక పండగ వాతావరణం జరుగుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఏ విధంగా కోలాహలం నెలకొందో, ఏ విధంగా ఒక ఉత్సాహం, ఒక పండగ వాతావరణం నెలకొందో మనం చూడొచ్చు. రాంబోట్ల దేవాలయం నుంచి ఉదయం 9:30 గంటలకి మొదటి శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ శోభాయాత్రలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూడొచ్చు. మొత్తం పెద్ద పెద్ద వినాయకులందరినీ కూడా నిమజ్జనం చేసేందుకు మొదటి శోభాయాత్ర ఓల్డ్ సిటీలోని రాంబోట్ల దేవాలయం నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం మనతో పాటు కర్నూలు ప్రజలు ఉన్నారు. వీరందరూ కూడా ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మీరు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు? జై గణేశ. బ్రహ్మాండంగా కర్నూలు ప్రజలు కులాలకు అతీతంగా 1980 నుంచి స్టార్ట్ చేసి దాదాపుగా 44 సంవత్సరాలు అయింది. కర్నూలులో 44 సంవత్సరాల నుంచి చాలా భారీగా జరుగుతుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ తర్వాత ఒక్క కర్నూలులో మాత్రమే ఇంత భారీగా జరుగుతుంది. ప్రజలు కూడా సంవత్సరం పిల్లోడి నుంచి 100 సంవత్సరాల వరకు కూడా అందరూ వచ్చి ఆడ మగ పిల్ల పాప అందరూ వచ్చి చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. కర్నూలులో ఈ పండుగ జరిగినట్ల ఏ పండుగ జరగదు. కర్నూలు ప్రజలందరూ కూడా అందరూ సమబాధ్యతగా వాళ్ళు మసీదుల కాడ మనోళ్ళు ఇక్కడ ఉన్నా కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు జరగకుండా వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. మీరు చాలా బాగా చేసుకుంటున్నారు, మాకు సంతోషమని. వాళ్ళ పండుగలు కూడా మేము కర్నూలులో అట్లే చేస్తున్నాము. ఎవరికి కర్నూలులో కుల మతాలు భేదాలు లేకుండా జరిగే పండుగ గణేష్ పండుగ. ఇది ఆశామాష కాదు. 44 సంవత్సరాల నుంచి జరుగుతుందంటే ఈరోజు కొన్ని లక్షల జనాభా ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జనాలు భారీ విగ్రహాలు తెచ్చి డబ్బులకు ఇబ్బంది పడకుండా తలాకింత ఇంటింటికింత చందాలేసుకొని పెద్ద నాయకులు కూడా వాళ్ళు విగ్రహాలు ఇచ్చి కర్నూలులో చాలా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సంబరాలు జరుపుకోవడం అంటే ఆశామాష కాదు, చాలా ధనంతో కూడిన పని. తర్వాత ఈ పిల్లలు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏ విగ్రహం కాడ వాళ్ళు ఎవరికి వాళ్ళ ఈ పిల్లలకి కానీ ఆడవాళ్ళకి కానీ ఇబ్బంది పడకుండా వాళ్ళు కాపలా ఉంటున్నారు. దయచేసి కర్నూలులో చాలా సంతోషం జరగడం. మీరు పాల్గొనడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. కర్నూలులో పండుగ ఎంత హ్యాపీ అంటే ఇది మళ్ళా వచ్చే సంవత్సరం వరకు ఈ ఉత్సవాన్ని అదే పనిగా మనసులో పెట్టుకొని 4 నెలల నుంచి మళ్ళీ 6 నెలలకు వస్తుంది, సంవత్సరానికి వస్తుంది అని చెప్పేసి చాలా సంతోషపడుతున్నారు జనాలు కర్నూలులో. మహిళా భక్తులు ఉన్నారు. మేడం మీరు రండి, మీరు ఎట్లా జరుపుకుంటున్నారు? ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీకు ఎట్లా అనిపిస్తుంది? హిందూ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేటివి ముఖ్యమైనవి పండుగలు. ఈ పండుగలు ఎవరికి వాళ్ళు జరుపుకోవచ్చు, సంఘటితంగా జరుపుకోవచ్చు. కానీ అందరూ కలిసికట్టుగా జరుపుకోవడం వల్ల ఒక సంఘటిత శక్తి అనేది ఏర్పడుతుంది. ఈ శక్తి సమాజానికి చాలా ముఖ్యం. ప్రస్తుత పరిస్థితిలో ఈ ఆలోచనను ముందుగానే గ్రహించి స్వతంత్ర పూర్వమే బాలగంగాధర్ తిలక్ 18వ శతాబ్దంలో ఈ వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించారు. ఆ ఉత్సవాల ముఖ్య ఉద్దేశం ఏమంటే నిద్రాణితమైనటువంటి భారతీయులను నిద్రలేపి సంఘటిత శక్తిగా ఒకే తాటి మీద నిలబడాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈయనను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు భారతదేశం మొత్తం జరుగుతున్నాయి. కాకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మొట్టమొదటి స్థానం హైదరాబాద్ అయితే 2వ స్థానం కర్నూలుకే వస్తుంది. ఎన్నో ధార్మిక సంస్థలు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, రాష్ట్ర సేవికా సమితి, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ ఇలాంటి సంస్థలన్నీ కూడా 2-3 నెలల ముందునే చాలా ప్రణాళికాబద్ధంగా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుపుతున్నారు. వీటిలో చిన్న పెద్ద పిల్లలు ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. ఈ ఆనందం అనిర్వచనీయమైనది. ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక చవితి కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. ప్రధానంగా మహిళలు ఎక్కువ పాల్గొంటున్నారు. మహిళలు పాల్గొనడానికి కారణం ఏంటి? మహిళలే ఎక్కువ ఉత్సాహంగా దీంట్లో పాల్గొంటున్నారు. అంటే మహిళలు కూడా సమాజంలో ఒక భాగం కాబట్టి ఆ సంఘటిత శక్తి పురుషుల్లోనే కాదు మహిళల్లోనే వస్తే పూర్తి సమాజంలో మార్పు అని వస్తుంది. కాబట్టి ఇది అత్యంత ముఖ్యమైనటువంటి ఒక వేదిక. మహిళలు కూడా తమ శక్తిని నిరూపించుకోవడానికి. ప్రధానంగా ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు. ముస్లిమ్స్ కూడా ఇందులో పాల్గొంటున్నారు. కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషదాయకంగా ఉందండి. ఇది సమాజానికి ఒక మంచి మార్పును కలిగిస్తుందని నేను ఆశిస్తున్నాను. సార్ మీరు చెప్పండి, మీరు ఎంతో కాలంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
40 సంవత్సరాల నుంచి ఈ కర్నూలు నగరంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వినాయక నిమజ్జనం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈరోజు కుల మతాలకు అతీతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గణేష్ నిమజ్జనాలు పాల్గొన్న ప్రజలు లక్షలాదిగా ప్రజలు కొన్నారు. ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నంబర్ 1 ఉండేది. ఇప్పుడు కర్నూలు ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక కర్నూలు నంబర్ 1. ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అందరికీ గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము. 9 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు. 9వ రోజు నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జన కార్యక్రమం మొత్తం 4 శోభాయాత్రలు జరుగుతుంది. మొత్తం కేసీ కెనాల్లో నిమజ్జనం చేస్తున్నారు. అక్కడ కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎంతో కన్నుల పండుగ అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. అసలు ఇది ఎక్కడ జరగదు. ఫస్ట్ హైదరాబాదు, తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్నూలే. ఇంత వైభవంగా జరిగేది ఎక్కడ చూసి ఉండరు. ప్రజలందరూ ఈ టీవీ ద్వారా చూసి ఆనందించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎక్కడా కూడా ఇంతకాలంగా నిర్వహిస్తున్నా కూడా ఎక్కడా గొడవలు జరగకుండా, హిందూ ముస్లిం అన్న లేకుండా అన్ని మతాలు కలిసిమెలిసి మీరందరూ కూడా ఈ పండుగ నిర్వహిస్తున్నారు. మీరందరూ కూడా బాయి అని మీరు అందరూ చేసుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఇక్కడ ముస్లింస్, క్రిస్టియన్స్, హిందువులు అందరూ ఐకమత్యంగా ఉన్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనము. ప్రతి ఒక్కరు గమనించాలి, చూడాలి. ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. అన్ని కుల మతాల వాళ్ళకి ధన్యవాదాలు. ఈ వినాయక చవితి నిమజ్జన సందర్భంగా మనం చూడొచ్చు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తున్నారు కదా. ఇది ఇట్లనే కంటిన్యూ అవుతుందా? ఈ తరాలు 100% ఖచ్చితంగా తరతరాలు నడుస్తుంది. ఇది ఇప్పటికీ కర్నూలులో 40 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇంకా ఎన్ని తరాలైనా నడుస్తుంది ఇదే విధంగా అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చూడొచ్చు వినాయకులు చాలా రకరకాల వినాయకులు. మొత్తం శివలింగం ఆకారంలో ఉన్న వినాయకుడు ఏ విధంగా మనకు వెళ్తున్నాడో మనం చూడొచ్చు. అదేవిధంగా బొజ్జ గణపయ్య, చిన్న గణపయ్య మొత్తం మనం చూడొచ్చు. అందరూ కూడా మహిళలు, చిన్నారులే ఉన్నారు. మొత్తం అందరూ కూడా ప్రతి వీధిలోనూ వినాయకుని ఏర్పాటు చేస్తారు. ప్రతి వీధిలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 9 రోజుల పాటు ఎంతో ఘనంగా, ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఈరోజు మొత్తం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని, ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో అందరూ కూడా ఈ కార్యక్రమాలను జరుపుకుంటున్నారు. మొత్తానికైతే వినాయక నిమజ్జన శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. మొత్తం 4 శోభాయాత్రలు జరుగుతాయి. ఈ 4 శోభాయాత్రలు కూడా సాయంత్రం వరకు మొత్తం వినాయక ఘాటుకు చేరుకుంటాయి. వినాయక ఘాట్లో 8 క్రేన్లు ఏర్పాటు చేశారు. మొత్తం ఈ క్రేన్ల ద్వారా మధ్యాహ్నం 3 గంటలకి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి ప్రారంభించినారు. మొత్తానికైతే కర్నూలు నగరంలో వినాయక నిమజ్జన కోలాహలం, శోభాయాత్రలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇది ప్రస్తుతం కర్నూలులో తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో షామి, న్యూస్ కర్నూలు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు శ్యామ్. सत्यं वच्मे अवत्वम् वरसिद्धि विनायकाय नमः।
జయ జయ సిద్ధి వినాయక సర్వాభీష్టప్రదాయక జయ జయ సిద్ధి వినాయక మంగళం శుభదాయక సర్వసిద్ధాంతకారీ విద్యావారధి సర్వసిద్ధాంతకారీ విద్యావారధి వరప్రదా వక్రతుండ మమ్ముల కానరా వరప్రదా